మనకు సినిమాటిక్‌గా వీడియోలు ఎలా తీయాలి అనేది యూట్యూబ్‌లో ఉంటది. ఆ! అలాగే సినిమాటిక్‌గా కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలి, కంటెంట్ ఎలా చేయాలి, సినిమా ఎలా తీయాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ! షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలి ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే కామన్ సెన్స్‌తో యూజ్ చేయాలి. అంటే ఉదాహరణకి మనం సికింద్రాబాద్ నుండి చార్మినార్ పోవడానికి దారి ఒకతను చూపెట్టిండు. ఓకే. ఇట్లా పోవాలనుకున్నావు. మళ్ళీ నువ్వేం చేసినావు, బెజవాడ వెనక కృష్ణానది పోవాలంటే అక్కడ రోడ్ ఎలా ఉంటదో ఎవరినన్నా అడిగి పోవాలి. నువ్వు సొంతంగా పోవాలి. వేరేలా ఉంటది. అంతేగాని సికింద్రాబాద్ నుండి చార్మినార్ రోడ్ ఎలా ఉందో, అలాగే కృష్ణానది కూడా ఉంటది. రోడ్ ఎక్కడైనా ఒకటే అనుకోని, అలాగే పోతే నీకు కృష్ణానది వస్తదా? రాదు కదా! అది వేరు, ఇది వేరు. ఇగో ఈ కామన్ సెన్స్ తెలవాలనమాట మనిషికి. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చూసినావు నువ్వు. చూసి అన్ని సినిమాలు ఇలాగే ఉంటాయా? గింతే ఇగ సినిమా చూసినా ఏ సినిమా అయినా గిట్లే ఉంటది అనుకుంటే అది తెలివితక్కుతనం కదా! ఎందుకంటే ఒక్కొక్క సినిమా ఒక్కోలా ఉంటది కదా! ఈ సినిమా తీరు ఇంకో సినిమా ఉండదు. ఇంకో సినిమా తీరు ఇంకో సినిమా ఉండదు. కోటి సినిమాలు కోటి రకాలుంటాయి. 10,00,00,000 సినిమాలు 10,00,00,000 రకాలుంటాయి. కానీ ఒక్క సినిమా చూసి సినిమా చూసినా నాకెరుక సినిమా, అన్ని సినిమాలు గిట్లే ఉంటాయి అనుకోని వాడు ఏం చూత్తలేట. నాకెరుకే ఎరుక సినిమాలు ఎరుక చూసినా నేను సినిమా ఒకసారి అని ఇగ చూత్తలేడు. మళ్ళీ ఎప్పుడైనా చూడాలని కూడా మళ్ళీ అదే సినిమాని చూత్తాండు పోయి. అంతే. ఈ రెండే చేత్తాడనుకో వాడు పిచ్చోడు అనుకుంటావు కదా! ఎందుకంటే కామన్ సెన్స్ వేరే ఉన్నది. ఒక్కొక్క సినిమా వేరే లాగుంటాయి. ఇప్పుడు వేరే సినిమాలు కోటి రకాలుగుంటాయి. కాబట్టి డబ్బులు పెట్టుకొని వేరే సినిమాలు చూత్తరు. వేరే లాగుంటాయి. వేరే వాళ్ళలాగా తీస్తారు. ఇది తెలుసు కదా! అట్లనమాట. సినిమాటిక్ స్టైల్‌లో ఎలా తీయాలనేది మనం కామన్ సెన్స్‌తో చేయాలి. అంటే ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆట ఆడతాం. ఆడితే మనకెవరైనా నేర్పించిండా? కామన్ సెన్స్‌తో మనం ఏం చేస్తాం? వాడు మనల్ని దొరకబడతాంటే మనం వాడిని దొరకబడతాం. వాడు మనకు దొరకకుండా దాక్కుంటే మనం దొరకకుండా దాక్కుంటాం. దానివల్ల లాస్ట్‌కి వాడిని చిత్తు చేయడానికి మనం చూస్తాం. మనల్ని చిత్తు చేయాలని వాడు చూస్తాడు. ఆ! ఇట్లా ఉంటది ఆట. ఎవడో ఒకడు గెలుతాడు తెలివిగా లాస్ట్‌కి. అంతేగాని ఆహ్, ఆట అనేది కామన్ సెన్సే గాని దానికేమైనా స్క్రిప్ట్ ఉంటదా? ఎక్కడనో ఇలాగే చేయాలి అనేది లేదు కదా! ఎదుటోడు ఎత్తుకు పై ఎత్తేత్తాం. మన ఎత్తుకు వాడు పై ఎత్తేత్తాడు. ఆట కూడా ఇట్లే ఉంటది కదా! 2 జట్ల మధ్య ఆట. వాళ్ళు హోరాహోరీగా మనల్ని ఓడిస్తాంటే, మనం హోరాహోరీగా వాళ్ళని ఓడిస్తా ఉంటాం. ఇది ఆట. అంతేగాని రికార్డులో ఉన్నట్టు పాత వీడియో చూసినట్టు ఎప్పుడు ఒకేలాగా ఆడడం ఉండదు కదా! వాళ్ళు ఒకేలాగా ఆడరు. మనం ఒకేలాగా ఆడం కదా! ఇగో అట్లనమాట. కంటెంట్ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితులు మారుతా ఉంటే, మనం మారుతా ఉంటాం. అట్లనమాట. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే కోట్ ఒక చలికాలం ఏం చేసుకుంటాం, ఒక చలికాలం ఓన్లీ కోట్ వేసుకుంటే చలికాలంలో వేసుకుంటావా, ఎండాకాలం వేసుకుంటావా? వేసుకుంటే ఎట్లుంటది నీకు ఉడకపోత వస్తది. కాబట్టి దాన్ని భరించలేవు కాబట్టి తీసేస్తాం కదా! ఇది కామన్ సెన్స్‌గా తెలుసుకున్నాం. ఆ! కారం ఉన్నది మంట మండుతది కాబట్టి కారం తినము. ఆ! అదే మనం ఏం చేస్తాం స్వీటుని తింటాం. ఆ! ఉప్పుని తినం. ఇప్పుడు నిప్పుని ముట్టుకుంటే కాలుతది కాబట్టి దాన్ని ముట్టుకోం. అట్లా ఐస్‌ని ముట్టుకుంటే కాదు కాబట్టి ఆడ కూర్చుంటాం. నీడ కూర్చుంటాం. ఎండలో పోము. వర్షంలో తడుస్తాం. పిడుగులు పడతాయని భయపడతాం. ఇవన్నీ కామన్ సెన్స్ కదా! నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఏసీ ఉన్నది ఇంట్ల. చలికాలం వేసుకుంటామా? ఏసుకోం. ఎండాకాలం వేసుకుంటాం. ఉడకపోతే భరించలేం కాబట్టి. కానీ చలికాలంలో వేస్తే మనకే తెలుస్తది గజగజ వణుకుతాం. కాబట్టి బంద్ చేసుకుంటాం. ఇది కామన్ సెన్స్ కదా! ఇట్లన్నట్టు. మీరు సినిమాటిక్ స్టైల్ ఎలా తీయాలి నేర్చుకున్న తర్వాత ఇది కామన్ సెన్స్‌గా యూజ్ చేయాలి ఇక్కడ కామన్‌గా. అంతేగాని అక్కడ ఎట్లా చెప్పిండో మళ్ళా ఆడ ఇక్కడ అదే యూజ్ చేయొద్దనమాట. గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఇలాగే చెప్పాలి జనాలకి. లేకపోతే మీరు క్రియేట్ చేసిందైనా వేరే వాళ్ళది క్రైమ్ న్యూస్ అది ఇది ఆర్టికల్స్ ఉంటాయి కదా! వాటిని ఇలా చెప్పాలనమాట. ఉదాహరణకి మనకు తెలుగొచ్చు. ఇండియాలో తెలుగు మాట్లాడతాం. అమెరికాకి పోయి తెలుగు మాట్లాడతావా? అక్కడ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడతాం. మనది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళది మనకు అర్థం కాదు కదా! అట్లా. కాబట్టి అమెరికా నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళతో నువ్వు మాట్లాడతావు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. అట్లా అనమాట. పులిని పెంచుకోవద్దు చాలా ప్రమాదం తింటది అంటే వాడేం చేసిండు పులిని పెంచుకోవద్దు జంతువును అది తింటది అంటే వాడేం చేసిండు కుక్కను కూడా పెంచుకున్నాడట. అది కూడా జంతువు కదా అది కూడా తింటది అనుకొని పెంచుకుంటారట. అది మూర్ఖత్వం కదా! ఇట్లా చేయొద్దనమాట. అంటే పొగాకు మేయింది గాడిద అంటే అరే నేను కూడా పొగాకు మేయాలి లేకుంటే సుట్ట తాగుకుంటే నేను గాడిద అని వాడు రాజు సుట్ట తాగిండట. ఇది తెలియతాను కదా! ఇలా ఉండద్దనమాట కంటెంట్. పరిస్థితులు మారుతుంటాయి. ఉదాహరణకి ఒకప్పుడు వితంతువులకు స్వేచ్ఛ లేకుండే. ఇప్పుడు వితంతువులకు స్వేచ్ఛ ఎందుకొచ్చింది? అంటే వాళ్ళు నరకం అనిపిస్తాను కదా! వితంతువులకు కూడా స్వేచ్ఛ కావాలి, రెండో పెళ్లి కావాలి, ఆమె జీవితం బాగుంటది అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. అదే ఆడది కట్నం ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు? ఆడేదో ఉద్యోగం చేస్తాంది. డిమాండ్ చేస్తాంది. దాని కాళ్ళ మీద అది బతుకుతాంది. కాబట్టి ఉద్యోగం ఇస్తలేదు. ఇట్లా అనమాట. ఒకప్పుడు కులాలు ఉండేవి. ఇప్పుడు కులాలు లేవు. ఎందుకంటే ఉద్యమాలు వచ్చినాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. కాబట్టి హరిజనుడు కూడా మహారాజు అయితాండు. ఎందుకంటే వీడు డబ్బు సంపాదించుంటే వీళ్ళకి హక్కులున్నాయి, వీళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, చదువు ఉన్నది, ఉద్యోగస్తున్నయి, డబ్బు సంపాదిస్తున్నారు. వీళ్ళు హైలైట్‌గా బతుకుతున్నారు. అలాంటప్పుడు హరిజనులు ఎందుకు బతుకుతున్నారు? మహారాజులా బతుకుతున్నారు కదా! ఇప్పుడు చిన్న చూపు ఎవడు చూస్తాండు? చూసినా వీనికేంది ఇక వీడు మహారాజుగా బతికినప్పుడు అలా అనమాట. అంటే కామన్ సెన్స్ అనమాట. ఇప్పుడు నిప్పున్నది. తొక్కితే కాలుతాంది కాబట్టి తొక్కుతన్నాం. నిప్పుని తొక్కితే చల్లగుంటే తొక్కుతామా? తొక్కం గదా! స్వీట్‌గుంటది. ఏది చక్కెర. కాబట్టే తింటాం. అంతేగాని ఆహ్,
చేదుగున్న తింటావా? తినవు. అలాగే చక్కెర తిని ఉంచేస్తావా? చేదుని ఉంచినట్టు చక్కెర నూస్తావా? ఉంచవు. ఉంచలేవు. ఎందుకంటే మనకు ప్రకృతి సిద్ధంగా మనకు నేర్పింది. దీన్ని కామన్ సెన్స్ అంటారు. ఇదా కామన్ సెన్స్‌గా మీరు సినిమాటిక్స్‌ను యూజ్ జేసుకోవాలి. కంటెంట్ కామన్ సెన్స్‌తో సినిమాటిక్‌గా రాయాలనమాట. అంతేగాని వాళ్ళు చెప్పింది చెప్పినట్టే యూజ్ జేయడం మూర్ఖత్వం. ఉదాహరణకి మనం ఒక సినిమా షూటింగ్ అయినటువంటి ఉంటది గదా! సినిమాలో ఉపయోగించిన ఒక ఫైటింగ్ కాలేజ్ ఉంటది గదా! ఆ కాలేజ్‌ని నిజ జీవితంలో చూస్తే ఎలా ఉంటుంది? మన కాలేజ్ లాంటిదే. అక్కడ ఏమీ ఉండదు. కానీ సినిమాల్లో దాన్ని ఎంత ఆకర్షణీయంగా కెమెరా ఫైటు, హంగామా హీరో కొట్టడము, విలన్ కొట్టడం, విలన్ పారిపోవడము పెద్ద హంగామా ఉంటది. అది సినిమాటిక్ స్టైల్ అనమాట. బయట చూస్తే మన కాలేజీ, మన ఆఫీస్ లానే ఉంటది. కానీ సినిమాలో అలా చూపెడతారు. అలాగే ఒక పాట చూడండి. ఆ ప్లేస్ అనేది తాజ్‌మహలో, చార్మినారో ఎక్కడనో అద్భుతంగా ఉంటది. హీరో, హీరోయిన్ ఆ పాట. కానీ బయట ఎట్లుంటది మామూలు ఇల్లు, రోడ్డు లాంటిదే. కానీ దాన్ని అంత అద్భుతంగా చూపెడతారు. అంటే సినిమాటిక్ స్టైల్ అయినా అలా ఉంటదనమాట. కెమెరాలో అలా సినిమాలో అలా చేస్తదది. బయట మామూలుగానే ఉండేది ఉంటదది. చూసారా? ఫైటింగు సన్నివేశాలు ఉంటాయి గదా! సినిమాల్లో కాలేజీ ఫైటు ఇవన్నీ ఉంటాయి. హీరోయిన్‌ని టీజ్ చేయడము, విలన్‌ని కొట్టడము, గ్రూప్ ఫైటింగ్ ఇవన్నీ ఉంటాయి సినిమాలో. కానీ బయట మామూలు ఇల్లులాగా ఆఫీస్ లాంటిదే అది. చూసారా? మనం చూస్తే అలా ఉంటది. దానికి ఎంత తేడా ఉందో, ఒక మామూలు ఆర్టికల్ చదివి దాన్ని సినిమాటిక్స్‌లో మార్చి, సినిమాటిక్ స్టైల్‌లో చెప్పడం అంటే అంత తేడా ఉంటదనమాట. అలా చెప్పాలి మీరు. అదనమాట ఇగ ట్రిక్కు. కాబట్టి సినిమాటిక్ స్టైల్‌లో కంటెంట్ ఎలా చేయాలి అనేది చూసి చేయకుండా మీరు చేసింది సినిమాటిక్ స్టైల్‌లో చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి అది టాలీ కావాలి. మీరు చేసింది టాలీ కావాలి. దాన్ని మీరు కాపీ చేయొద్దు. మీరు చేసింది దానికి టాలీ కావాలి. అట్లా ఉండాలనమాట.